హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఈరోజు వరల్డ్ వైడ్గా ప్రీమియర్స్తో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. హరిహర వీరమల్లు మూవీ ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, అలాగే ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్తో ఎంత కలెక్ట్ చేసింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ అనేక సార్లు పోస్ట్ పోయిన్ అయినా కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 126 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా కూడా ఈ మూవీకి ఇంత బిజినెస్ జరగటం పవన్ స్టామినాని తెలియజేస్తుంది. ఇకపోతే ఈ మూవీని నైజాం ఏరియాలో 400 వరకు థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తుండగా, ఇంకా టోటల్ ఆంధ్రాలో 900 వరకు థియేటర్స్లో రిలీజ్కి సిద్ధమైంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో 1300 వరకు థియేటర్స్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 800 వరకు థియేటర్స్లో, అలాగే ఓవర్సీస్లో 750 పైన థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. దీంతో వరల్డ్ వైడ్గా మొత్తం 2900 వరకు థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. రీసెంట్ బిగ్ మూవీస్తో పోలిస్తే ఇది చాలా తక్కువ అయినా ఓవరాల్గా సినిమా ఎంత డిలే అయినా కూడా ఇన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుందంటే దానికి కారణం పవనే అని చెప్పవచ్చు. ఇక ప్రీ బుకింగ్స్ విషయానికి వస్తే ఓపెన్ చేసిన అన్ని చోట్ల మంచి ట్రెండ్నే చూపిస్తుంది. ఓవరాల్గా ఇండియాలో ప్రీమియర్స్కి గాను 8,50,00,000 వరకు బుకింగ్స్ జరగగా, డే 1 ఇండియా వైడ్గా 23 కోట్ల పైనే బుకింగ్స్ జరిగాయి. దీంతో ఇండియా మొత్తం మీద ప్రీమియర్స్ మరియు డే 1 కలిపి 32 కోట్ల వరకు బుకింగ్స్ జరిగాయి. ఇక నార్త్ అమెరికాలో ప్రీ బుకింగ్స్తో $500,000 మార్క్ని క్రాస్ చేసింది. దీంతో వరల్డ్ వైడ్గా ప్రీ బుకింగ్స్ ద్వారా 38 కోట్ల పైన గ్రాస్ని కలెక్ట్ చేసింది. అంతేకాకుండా ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనే 110 పైనే ప్రీమియర్స్ పడనున్నాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చు. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు హైదరాబాద్లో ప్రీమియర్స్ సంబంధించిన బుకింగ్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా మంచిగా రిలీజ్ని ప్లాన్ చేసి ఉంటే బుకింగ్స్ ఇంకా బాగా జరిగేవి. హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ డే రోజు ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.